హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కార్నర్. ఈరోజు నేను చేసుకునే కాకరకాయ కూరని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇవి మా చెట్లుకి కాసిన కాకరకాయలేనండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ప్రాసెస్ చూపించుకుంటూ. అందుకే కొంచెం వీడియో డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ దిస్. కాకరకాయ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలండి. తరుక్కొని గిన్నెలో తీసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా స్మాష్ చేయాలంట. నేనెప్పుడూ ఇలా స్మాష్ చేయలేదండి. నార్మల్‌గా ముక్కలు కోసేసి కూర వండేసుకునేదాన్ని. ఇలా చేస్తే చేదుండదంట. నాకు చెప్పారు ఒకళ్ళు. అసలు అది వర్క్ అవుతుందా లేదా అని ట్రై చేయడం కోసం చేస్తున్నాను ఇలా ఫస్ట్ టైము. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ వాటర్ పోసుకొని వాష్ చేసేసుకోవాలి ముక్కల్ని. సాల్ట్ వేయడం వల్ల మనకి వాటర్ వస్తుంది కదండీ! ఆ వాటర్‌కి ఇంకొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా పిండేసి ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత మూకిడి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మన తాలింపు సామాను మొత్తం వేసుకున్నాం అండి. దానికి తోడు కొంచెం కరివేపాకు కొంచెం వేగనిచ్చి 2 ఎండుమిర్చి వేసుకున్నా. నాకు పప్పులో ఏదైనా కూరలో ఎండుమిర్చి ఆయిల్‌లో వేగింది తినడం అంటే బాగా ఇష్టం. దానికోసం నేను ఎండుమిర్చి వేసుకున్నా. అసలైతే పచ్చిమిర్చి వేసుకుంటారు కదా! నాకు ఇష్టం అని చెప్పి ఎండుమిర్చి వేసుకున్నా. బాగా వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి కాసేపు మూత పెట్టి వేగనిచ్చానండి. ముక్కలు వేగాక ఈలోపు ముక్కలు వేగుతున్నాయి కదా అని ఈలోపు నేను ఒక చిన్న ఉల్లిపాయ కోసుకున్నాను. అది క్లిప్ మిస్ అయింది. కొంచెం కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత తిప్పి సన్నని మంట మీద ఇవి వేగేలోపు కారం రెడీ చేసుకుంటానండి నేను. ఎక్కువ కాకరకాయల్లోకి వెల్లిపాయ కారం బాగుంటుందంటారు కదా! నాకు బాగా ఇష్టం. బెండకాయ ఫ్రైలోకి కానీ, కాకరకాయ కూరలోకి కానీ ఎక్కువ నేను వెల్లిపాయ కారాన్నే ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం పెద్ద సైజు వెల్లిపాయలు తొక్కతోటే ఉంచేసాను. పాయలు తీసుకొని టేస్ట్‌కి సరిపడా నేను తినేంత కారం, కొంచెం ఉప్పు వేసి మెత్తగా దంచుకున్నాను. మిక్సీ అయితే పట్టలేదండి, రోట్లోనే దంచుకున్నాను. అది వీడియో నాకు తీయడం కుదరలేదు. కచ్చాపచ్చిలా దంచుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు 85% వేగాక ఈ దంచుకున్న కారాన్ని కూడా వేసి కలిపేస్తున్నానండి. కారం వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్నాను. కొంచెం వేగనిచ్చానండి. మూత పెట్టేసి సిమ్‌లోనే ఒక 5 మినిట్స్ వేగనిచ్చాను. అంతేనండి, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఈలోపు మా పక్కన చెర్రిగాడు వచ్చాడు. వాడికి కొద్దిగా టేస్ట్ చేయరా, కర్రీ మంచి స్మెల్ వస్తుంది పెద్దమ్మ అంటే, కొంచెం టేస్ట్ చేయరా అని కొంచెం అన్నం పెట్టి కర్రీ వేసి ఇచ్చాను. ఇప్పుడు వాడి రియాక్షన్ చూద్దాం మనం.